ఏదో సాధించడం అన్నది అసాధ్యమైనటువంటి విషయం. అలాగే మన అందరికి కూడా అటువంటి అవకాశాలని కాలాన్ని కల్పించారు ఆయన. కల్పించినప్పుడు మనకి ఏం చేశారు అన్నప్పుడు మొట్టమొదట జీవన విధానాన్ని ఎలాగా మనం నడుచుకోవాలి, సంసారపరమైనటువంటి విధానం ఎలా ఉండాలి, పిల్లలను మనం ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని ముందు మనం చేరుతున్నారు. మనం ఎలా ఉండాలి అని వారు చెప్తున్నారు అన్నప్పుడు మనం ఇతరుల సొమ్మయందు కానీ, ఇతరుల ఆశ్రయం కానీ, ఇతరులపై ద్వేషం కానీ, ఇతరులపై అహంకారం కానీ, ఈ గుణాలన్నీ కూడా మనం సరిదిద్దుకోవాలి. మరి గుణాలన్నీ అందరిలో ఉన్నాయి, ఎవరిలో లేవు, అందరు ప్రతి మానవులో ఉన్నాయి. మరి ఇది మనం ఎలా మరి స్థాయి చేసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే, ఏదైతే ఈ సృష్టిని నిర్మాణం చేసిందో ఆ మహామంత్రాన్ని, ఒక మహామంత్రం ఉంది, అది ఈ సృష్టి, ఆ మంత్రం ద్వారా సృష్టి జరిగింది. మంత్రమే గురువు, గురువే మంత్రస్వరూపం అయినప్పుడు ఆ మంత్రస్వరూపాన్ని మనలో ప్రవేశపెట్టారు. అంచేత మంత్రం ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఆ అక్షరంగా వారే మనలో ప్రవేశించారు. అంచేత మంత్రమే గురువు, గురువే మంత్రం. ఆ మంత్ర స్వరూపం ఎక్కడుంది? మనలో ఉంది. మనలో ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అన్నప్పుడు మనం నిరంతరము మననం చేయాలి, అంటే సాధన చేయాలి. సాధన అంటే ఆ మంత్రం ఎప్పుడు కూడా ఉచ్చారణ చేయాలి. ఆ ఉచ్చారణ చేస్తే దాని ద్వారా శక్తి వెలువడుతూ ఉంటుంది. ఈ శక్తి వెలువడుతున్నప్పుడు మనలో మనకి అనేక వేల కోట్ల జీవాణువులలో నిర్మాణమైనటువంటి శరీరం ఇది. ఇది పంచభూతాత్మకంగా ఉంది. ఈ 80 అనేక వేల కోట్ల జీవాణువుల్లో ఉన్నటువంటి ఈ అణువులో ఉన్నటువంటి ఈ మాలిన్యాన్ని ఆ మహామంత్రం ఏం చేస్తుందంటే కొంచెం కొంచెం తొలగించుకుంటూ వస్తుంది. అది మన సాధన పెట్టుకుంటుంది. ఇంకేంటంటే మన సాధన సక్రంగా చేసుకుంటుంటే మనకి ఎక్కువగా తక్కువ కాలంలో ఎక్కువ శక్తిని మనం సంపాదించుకుంటే అవకాశం ఉంది. అలా చేయకపోతే మనం ఏం చేస్తున్నాం, ఒక మొక్కను వేసి దానికి పోషక పదార్థాలన్నింటినీ కూడా సరిగ్గా నీళ్లు వేయకుండా మనం గ్యాప్ వచ్చినప్పుడు పోస్తే ఆ మొక్క 4 సంవత్సరాలన్నా ఎదగదు, అలాగే ఉండిపోతుంది. అలా మనం మహామంత్రాన్ని తీసుకున్నాం, మన సమస్యలు ఎందుకు పరిష్కరించబడతలేదు, అది దానికి కారణం ఏంటి అని మనం కూడా ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకుంటే అప్పుడు మనకు తెలియబడుతుంది. వెదల వ్యక్తి సమస్యలు పరిష్కరింపబడుతున్నాయి, మన సమస్యలు అలాగే ఉండిపోయి దీనికి కారణం అన్నప్పుడు మనం ఇంకా దీన్ని సాధన చేసుకోవాలి. చేసుకొని మన స్వార్థులు కావాలి అని దీన్ని మనం కొంచెం హెచ్చించాలి, సాధనలో హెచ్చించాలి. అలా చేయగలిగినప్పుడు మనం తేజస్సు ద్వారా ఏమవుతుందంటే మనకి మనోశక్తి ఏర్పడుతుంది. మనోశక్తి చేత మంచి ఆలోచన కలుగుతుంది. మంచి ఆలోచన చేత సక్రమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ మనకి 2 గారు చెప్తున్నారు స్వామి. సదాలోచన, దురాలోచన. సదాలోచన, దురాలోచన. సదాలోచన ఏం చేస్తారంటే ఈశ్వర సాన్నిధ్యం వైపు ప్రయాణం చేస్తారు. దురాలోచన ఏం చేస్తారు, ప్రకృతి వైపు ప్రయాణం చేసి అనేకమైనటువంటి నష్టం కలిగినటువంటి ఆలోచన కలిగించి మనం నష్టపోతూ ఉంటాం. అది మనకి ఎల్లప్పుడూ కూడా స్వామి చెప్తారన్నమాట. మరి ఆ విధానంగా ఈ జీవనం మనం గడుపుకోవాలి. మరి జీవన విధానంలో మనం ఈ రకంగా గడుపుకుంటూ దీంట్లో కూడా మళ్ళీ మనకి ఎలా నడిపిస్తున్నారంటే ఈ సద్గుణ సంపత్తి ఉండాలి. దీనికి మనం ఎల్లప్పుడూ కృషి చేయాలి. కృషి చేస్తేనే కానీ సాధ్యం కాదు. కృషి ఒక సాధన తత్వానికే కాదు, మన కుటుంబ వ్యవస్థ కూడా సాధన చేయాలి. సాధనే కృషి. ఆ కృషి చేస్తూ దాంట్లో వచ్చినటువంటి ఫలాన్ని పొదుపుగా